యాండి డార్లింగ్ గారు ఒక్క సినిమా ఇవ్వండి అంటూ బ్రతిమలాడుకునే రోజులు పోయాయి. డార్లింగ్ వరసబెట్టి జాతర చేయడానికి రెడీ అయిపోయాడు. సలార్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఊపు మీదున్న ప్రభాస్ మరో న్యూ మూవీ వారం రోజుల్లో బిగ్ స్క్రీన్ బిగ్ ఫెస్టివల్ చేసుకోబోతోంది. ఆ సినిమా పండక్కి అందరూ రెడీ అయిపోతున్నారు. విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి ప్రభాస్ అండ్ నాగ్ అశ్విన్ రెడీ అయిపోయారు. సెన్సారింగ్ కూడా అయిపోయింది. ఇక వారం రోజుల్లో రిలీజ్. ఇంతకీ ఎలా ఉంది? సెన్సార్ వాళ్ళకి కల్కి ఎలా అనిపించింది? చెబితే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కల్కి వచ్చేస్తున్నాడు. తన బుజ్జితో కలిసి రై రైమంటూ దూసుకొచ్చేస్తున్నాడు. వారం రోజుల్లో ప్రభాస్ ఫ్యాన్స్ అదిరిపోయేలా హంగామా చేయబోతున్నారు. 600 కోట్ల బడ్జెట్తో రెడీ అయిన ఈ సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్ సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఫిలిం యూనిట్ అంటోంది. సెన్సారింగ్ కూడా పూర్తి చేసుకుని జూన్ 27న రిలీజ్ కాబోతున్న కల్కిపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలే సలార్ హిట్ కొట్టడంతో డార్లింగ్ ఫామ్లోకి వచ్చేశాడు. సలార్ తర్వాత కల్కి మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆ సినిమా చూసిన సెన్సార్ బోర్డు వాళ్ళ రియాక్షన్ ఏంటో బయటకు వచ్చింది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాగ్ అశ్విన్ గురించి మనకు తెలిసిందే. ఏదైనా పర్ఫెక్ట్గా తీసేదాకా వదలడు. మహానటితో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే కల్కి విషయంలో చాలా కేర్ తీసుకున్నట్లు కనబడుతోంది. ఇప్పటికే దాదాపు 3 ఏళ్ళు అయిపోతుంది సినిమా మొదలై. ఒకవైపు ప్రభాస్, మరోవైపు హాట్ అండ్ స్వీట్ క్యూటీ దీపిక పదుకునే. పెయిర్ కూడా అదిరిపోద్దంటున్నారు. ఇంకా సూపర్ స్టార్ అమితాబ్, కమల్ హాసన్ కూడా ఉన్నారు. వీరితో పాటు దుల్కర్ సల్మాన్, రాణా కూడా మెరవబోతున్నారు. ఇక బ్యూటిఫుల్ అట్రాక్షన్ దిశా పటాని కూడా ఉంది. ఇన్ని స్పెషల్స్ ఉన్న సినిమాను చూడకుండా ఎందుకుంటారు? అందుకే అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. పైగా ట్రైలర్ కూడా పిచ్చెక్కించేసింది. హాలీవుడ్ లెవెల్లో రెడీ అయిందని ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతోంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్. కానీ ఇప్పటి వరకు సాంగ్స్ పెద్దగా క్లిక్ కాలేదు. థీమ్ సాంగ్ తప్పితే వేరే సాంగ్స్ కూడా రాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇందులో మెయిన్ అంటున్నారు. పైగా సైంటిఫిక్ సోషియో ఫ్యాంటసీ మూవీ కాబట్టి మ్యూజిక్ హైలైట్గానే ఉండాలి. గతంలో సీరియస్ సినిమాలకు ఎక్కువగా చేసిన సంతోష్ నారాయణ్ దీనికి ఎలా చేశాడనేది ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని సెన్సార్ రిపోర్ట్. హాలీవుడ్ సినిమాల లెవెల్లోనే ఉందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ సెన్సార్ బోర్డులో రియాక్షన్ ఏంటంటే, సినిమా పూర్తి కాగానే అందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంట. అంతగా ఇంప్రెస్ అయ్యారని చెప్పుకుంటున్నారు. ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ ఎంత పెరిగిపోయాయో ఇదే ఎగ్జాంపుల్ అని కూడా అంటున్నారు. ఇప్పటికే రాజమౌళి తన సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో తెలుగు వాళ్ల రేంజ్ ఏంటో చూపించారు. నాగ్ అశ్విన్ కూడా మరో మార్కు చూపించడం ఖాయం అంటున్నారు. కానీ హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టినట్లు ఏమాత్రం అనిపించినా చాలా కష్టమని కూడా అంటున్నారు. ఎందుకంటే ఓటీటీ పుణ్యమా అని ఇప్పుడు అది ఇది అని కాకుండా అన్ని సినిమాలు మనోళ్ళు చూసేస్తున్నారు. పైగా నాలెడ్జ్ బీభత్సంగా పెరిగిపోయింది. మొత్తం మీద కల్కి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మరో వారంలో రాబోతున్న కల్కికి ఆల్ ది బెస్ట్.